ఏపీలో 4.5 జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు రెడీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాల్టి నుంచి ఒక్కో అంశంపైన రాష్ట్ర విభజన నాటికి ఏపీ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనే అంశాలపై శ్వేతపత్రాలను రిలీజ్ చేయబోతున్నారు. ఎక్కడైనా శ్వేతపత్రం విడుదలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఎవరూ అడక్కముందే శ్వేతపత్రం విడుదలకు సిద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాజా ముఖ చిత్రంపై 9 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. నాలుగున్నరేళ్ల క్రితం ప్రభుత్వంపై ఏర్పడ్డ కొత్తలో అప్పటి స్థితిగతులపై శ్వేతపత్రాలిచ్చారు చంద్రబాబు. తాజాగా జారీ చేసే 9 పత్రాల్లో 2014 శ్వేతపత్రాల నేపథ్యాన్ని వివరించబోతున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, అప్పటి సవాళ్లను ఎదుర్కోవడం వంటి విషయాలు ప్రస్తావించబోతున్నారు. సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణను వీటికి జోడించనున్నారు. అంశాల వారీగా రోజుకొకటి చొప్పున శ్వేతపత్రాలను విడుదల చేయాలనుకుంటున్నారు ఏపీ సీఎం. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను నాయకులకు అప్పగించనున్నారు. జనవరి నెలలో చేపట్టనున్న జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో శ్వేతపత్రాలపై చర్చ జరిగేలా ప్రణాళికలు సిద్దపరుస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏమేం చేయబోతున్నామో ప్రస్తావించాలి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తీవ్రమైన ఆర్థిక లోటులో ఉండి కూడా ఎన్నో సవాళ్ల నడుమ రాష్ట్రం 4.5 ఎలా అభివృద్ధి సాధించిందో శ్వేతపత్రాల్లో ఉండబోతోంది. రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, 17 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించడంతో పాటు మరో 14 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉంచడం, కొత్తగా మరో 14 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వంటి అంశాలను శ్వేతపత్రాల్లో ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజ్లో ఎక్సలెన్స్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా లాంటి వ్యాధులకు ఈ సెంటర్లో చికిత్స అందిస్తారు. కాలేజ్లో ఆడిటోరియాన్ని కూడా ప్రారంభించిన కోవింద్ విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు. రూరల్ హెల్త్ కేర్ లో ప్రతిమ కాలేజ్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలి అన్నదే ప్రతిమ కాలేజ్ లక్ష్యమన్నారు చైర్మన్ శ్రీనివాసరావు. Inauguration of the Center of Excellence for Sickle Cell Anemia, Thalassemia and other blood generic disorders. In the august presence of our Honorable President Sri Ramnath Kovind ji, I am very grateful to him for having agreed to be with us on this auspicious occasion. The objective of this institution has always been to offer quality medical services of affordable prices to the underprivileged people of the surrounding villages and other tribal belts, and to improve the quality of the life of the poor people of this region. My vision to provide all medical services in our hospital at par with the super specialty hospitals in Hyderabad. Pratima Institute of Medical Sciences has always been recognized for its quality medical education and practices. This could not have been possible without the medical college, which is the strength of the 1400 undergraduate, postgraduate students and also 500 nursing students and our dedicated faculty members. At the height of the agitation, I recall I had come to this very same institute to flag off a few buses for rural health care. That was the time when I felt very happy, because in this country, unfortunately, healthcare is something which is restricted only to the metropolis. We have neglected our rural healthcare. I am happy that the PIMS has taken the initiative to spread this culture of rural healthcare. I would use this occasion to appeal to all our corporate hospitals to please spread their wings into the rural areas. We could at least have one Pratima Institute sort of hospital in every region which could cater to a few districts. This is an occasion. I am particularly pleased that my first visit here is linked to a very important and meaningful occasion. I congratulate Pratima Institute of Medical Sciences for setting up a dedicated center for sickle cell anemia, thalassemia and other genetic
blood disorders. Our country has made significant strides in the field of health care. Our doctors and paramedics are rated amongst the best in the world. Today, super specialty hospitals are dotting the entire map of India. Many of our leading cities have emerged as preferred destinations for advanced medical treatment and medical tourism. Thanks to advancements in the medical field and improvement in standards of living, the average life expectancy in India has more than doubled since our independence. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి పరోక్షంగా విమర్శలు చేశారు. మాట మీద నిలబడలేక ఎందుకు కేసీఆర్ కాళ్ల దగ్గరకు వస్తున్నారంటూ మండిపడ్డారాయన. కాళ్ల పారాని ఆరకముందే కండువాలు మార్చేసే దుర్బుద్ధి ఎందుకని ప్రశ్నించారు పిడమర్తి రవి. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా కేవలం డబ్బు సంపాదన కోసమే పార్టీ మారి ఆలోచన చేస్తున్నారంటూ ఆరోపించారు. మన వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, మన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, మన ఎంపీని మన మంత్రిని తిట్టిన వాళ్ళు, మన ముఖ్యమంత్రి తిట్టిన వాళ్ళు ముఖ్యమంత్రి గారి బూట్లు నాకడానికి బయలుదేరిండు, కాళ్ళు మొక్కడానికి బయలుదేరిండు. మాట మీద నిలకలేని వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఇవాళ మన రాజకీయాన్ని మళ్ళీ ఆపస్యం చేయడానికి తిరుగుతా ఉన్నారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితంగా వాళ్ళందరినీ మూకుమ్మడిగా కలిసి ఎదుర్కొందామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న మనని ఊర్లో ఇప్పటికీ గెలిచినవని మనని హేళన చేస్తున్న వాళ్ళు ఎందుకో మన ముఖ్యమంత్రి గారి కాళ్ళ వద్ద తిరుగుతా ఉన్నారు. ఒకసారి 2 సార్లు గెలుస్తలేమో, ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాళ్ళపారాన్ని ఆరకముందే రూటు మారుస్తా ఉన్నారు. వేసుకున్న రంగులు నీళ్ళలో తడవకముందే ఆ నీళ్ళని మొత్తం కూడా రంగుని కడుక్కోక ముందుకే పార్టీ మారి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంత దుర్బుద్ధి ఎందుకో, ఇంత దురాచన ఎందుకు ఉన్న మాట మీద కట్టుబడి ఉండలేకపోతున్నో అర్థం కాదు. కేవలం రాజకీయ అపేక్ష తప్పితే, డబ్బులు సంపాదించుకోవడం తప్పితే మరొకటి లేదని మాట మీద నిలబడాల్సిందిగా డిమాండ్ చేస్తాను. పార్టీ మారే ప్రసక్తే లేదని అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. ఆ 2 ఖమ్మంలోనే వచ్చాయి. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి నాగేశ్వరరావు గెలుపొందారు. వీరిద్దరూ పార్టీ మారుతున్నట్లు వదంతులు రావడంతో నాగేశ్వరరావు స్పందించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా టీడీపీలోనే ఉంటామన్నారు. టీడీపీలో నేను తెలుగుదేశం తరఫున గెలిచాను. మరి అదే రీతిలో పార్టీలో ఉంటా తప్ప పార్టీ మారే సమస్య లేదు. ఎందుకంటే ఈ వదాంతులు వస్తున్నాయి, పార్టీ మారుతున్నారని. పార్టీ మారడానికి నాకు వదంతులు సంబంధం లేదు. నేను పార్టీలోనే ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ గట్టి పరిస్థితుల్లో నేను పార్టీలో పెట్టాను. కాబట్టి బాబు గారు కూడా మాకు 34 సంవత్సరాల్లో ఇచ్చిన నుంచి అతని అభిమానం మనం. కాబట్టి నేను పార్టీలోనే ఉంటాను. పార్టీ మారే సమస్య లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా నేను పార్టీలోనే ఉంటాను తప్ప నేను పార్టీకి మాకే సమస్య లేదని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. తమకు నైతిక విలువలు ఉన్నాయన్న కొండా మురళి టీఆర్ఎస్ షోకాజ్ నోటీస్ పంపక ముందే రిజైన్ చేశామన్నారు. తాను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయిన సంగతి మురళి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజీనామా చేయాలని మురళి ముందే నిర్ణయించుకున్నారని చెప్పారు కొండా సురేఖ. నోటీసు మాకు పంపుతారు అని తెలిసినప్పుడు మరి మేము మానవతా విలువలు ఉన్న వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నేను వెంటనే మరి రాజీనామా చేయడం జరిగింది. రాజకీయాలలో నిన్ననే మీరు చూసినట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మార్చి వరకు ఉన్న వాళ్ళను వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఉన్నాయి. మరి వాటికి ఏమాత్రం రాజకీయ విలువలు లేవు. మరి లేకుండా ప్రతిపక్షం లేకుండా చేయాలనే కేసీఆర్ గారి దురహంకార పోకడతోని మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండకుండా మరి
చేయాలనే ఒక దురుద్దేశం ఉన్నది. ప్రజాస్వామ్యంలో విలువలు ముఖ్యం. మరి మనం చేసే పనులను ప్రశ్నించితేనే మనం తప్ప ఒప్ప అని తెలుస్తుంది. కానీ అలాంటిది ఏది లేకుండా నిరంకుశంగా మరి పరిపాలించాలి ఈ 5 సంవత్సరాల్లోనే ఒక ఆలోచనతోని మరి ప్రతిపక్షమైన కాంగ్రెస్ను లేకుండా చేయాలని ఒక దురుద్దేశం పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామో ఆ రోజే ప్రభుత్వం రాకపోతే తప్పకుండా రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనలో మురళీధర్ రావు గారు ఉండే. మరి ఈరోజు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ వారు స్వచ్ఛందంగా వచ్చి ఎవరి ప్రమేయం కానీ ఎటువంటి ఆలోచన కూడా లేకుండా తన రాజీనామాను సమర్పించడం జరిగింది. ఆ రోజు కూడా తన ఎమ్మెల్సీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలవలేదు. బీఫామ్ ఫార్మల్గా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మా యొక్క వ్యక్తిత్వము మా యొక్క మంచితనాన్ని గుర్తించి ఆ రోజు మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వలన తను యునానిమస్గా ఆ రోజు ఎలక్ట్ కావడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ జిల్లా సమావేశ మందిరంలో జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై చర్చించారు ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు భట్టి విక్రమార్క, హరిప్రియ, వనమాన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శాసనసభలో అధికార పక్షం, ప్రతిపక్షం, స్పీకర్ ఉంటేనే సజావుగా నడుస్తుందని అన్నారు భట్టి విక్రమార్క. అధికార పక్షం ఒక్కటే ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించారు. ఎన్నిక కోడ్ కారణంగా నిలిచిపోయిన చెక్కుల పంపిణీ మళ్లీ ఊపందుకుంది. గత కొంతకాలంగా ఆగిపోయిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి శ్రీకారం చుట్టారు. పరకాల నియోజకవర్గంలోని 105 మంది లబ్ధిదారులకు చెక్కుల్ని పంపిణీ చేశారు. సుమారు 1,09,00,000 రూపాయల విలువైన చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు. అవినీతికి తావు ఇవ్వకుండా ఉండడానికి చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఏప్రిల్ నుండి 58 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి రెండోసారి విజయం సాధించాక తొలిసారిగా పెన్పహడ్ మండల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న చీదేళ్ల గ్రామ పంచాయతీలో 80 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చీదేళ్ల గ్రామ అభివృద్దికి ఇప్పటికే 25 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు సంబంధించిన క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున బట్టల్ని పంపిణీ చేశారు. అనంతరం వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నరేందర్. నియోజకవర్గం ప్రజల శ్రేయస్సు కోసమే ఎల్లప్పుడూ పనిచేస్తానని హామీ ఇచ్చారు నరేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేటలో టీఆర్ఎస్ అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయల అభివృద్ది నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అభిమానంతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్రాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలగానే మిగులుతుందని అన్నారు జగదీష్ రెడ్డి. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ జాబ్ మేళాను నిర్వహించామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. పోలీస్ శాఖతో పాటు పలు ప్రైవేట్ సంస్థల సహకారంతో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు పలు అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబోతున్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు మేళాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
నల్గొండ జిల్లాలోని దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. దేవరకొండలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన విద్యార్థి సంఘాలు ఆ తరువాత నల్ల రిబ్బన్లను నోటికి కట్టుకుని పట్టణంలో మౌన ప్రదర్శన చేశారు. అటు పిఏపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ విద్యార్థులను ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ములుగు, నారాయణపేట జిల్లాలతో పాటు దేవరకొండను కూడా జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో జిలెటిన్ స్టిక్స్ పేలుడు కలకలం సృష్టించాయి. ఈ పేలుడులో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్లో చెట్ల పొదలకు ఒక మధ్యస్థిమితం లేని మహిళ నిప్పు పెట్టింది. చెట్ల పొదల్లో పడేసిన జిలెటిన్ స్టిక్ పేలింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా చికిత్స ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి అదే సమయంలో అటువైపు నుండి వెళుతున్న ప్రైవేటు బస్సు అద్దాలు పగిలాయి. సమాచారాన్ని అందుకున్న బాంబ్ స్క్వాడ్ పోలీసులు పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనపరుచుకున్నారు. ముళ్ల పొదల్లో ఇంత పెద్ద మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ లభించడం పోలీసులను షాక్ కి గురిచేసింది. మరోవైపు స్థానికులు ఈ ఘటనతో ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు వివాదాస్పదమయ్యాయి. విధులు మరిచి ఆసుపత్రి సిబ్బంది భారీ శబ్దాలతో ఆటపాటల్లో మునిగి తేలడంపై రోగులు మండిపడ్డారు. చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సునీల్ అనే యువకుడు బైక్పై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాల పాలైన సునీల్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే చికిత్స చేయాల్సిన వైద్యులు, సిబ్బంది ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉన్నా పట్టించుకోకుండా సంబరాలు జరుపుకోవడం ఏమిటని మృతుడి బంధువులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సర్ది చెప్పారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది సంబరాల కోసం ఏర్పాటు చేసిన అలంకరణను హుటాహుటిన తొలగించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ఆసుపత్రి సూపరింటెండెంట్ ను నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సత్తుపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక పెళ్లింట నగదు, డబ్బు దోచుకు వెళ్లడం కలకలం రేపుతోంది. లలిత కుమారి హాస్పిటల్ రోడ్లో నివాసం ఉంటున్న మోరంపూడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. తన కొడుకు వివాహం కోసం కుటుంబ సభ్యులంతా కళ్యాణ మండపానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటిని దోచుకెళ్లారు. 120 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 2 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు బోరున విలపించారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాను స్వాధీనపరుచుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. ఒక మహిళతో పాటు 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 29 లక్షల రూపాయల విలువైన గుట్కా పట్టుబడటం కలకలం రేపుతోంది. గుట్కాపై నిషేధం ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానం ఉన్న వ్యక్తులు, సంస్థలపై మరోసారి తనిఖీలకు సిద్దమవుతున్నారు. కర్ణాటక బీదర్ నుంచి హైదరాబాద్ రాజేంద్రనగర్ కు గుట్కా సరఫరా అవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లో హిమాయత్ సాగర్ టోల్ గేట్ దగ్గర పోలీసులు గుట్కా తరలిస్తున్న వాహనాల్ని పట్టుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. గుట్కా తరలిస్తున్నారు అనే అనుమానం రాకుండా ఒక మహిళను కూడా వాహనంలోకి తీసుకొచ్చారని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. 4 ఏళ్ల బాలిక హిమజను చిత్రహింసలు పెట్టడంతో ఆమె ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మహబూబ్ నగర్ కు చెందిన శివకుమార్ మొదటి భార్య చనిపోయింది. రెండో భార్య ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరు గచ్చిబౌలిలోని ఒక భవనం నిర్మాణ పనుల్లో ఉన్నారు. శివకుమార్ మొదటి భార్య కూతురు హిమజను రెండో భార్య చిత్రహింసలకు గురిచేస్తోంది. ప్రతిరోజు గరిటె కాల్చి వాతలు పెడుతోంది. గర్భవతిగా ఉన్న ధనలక్ష్మి చిన్నారిపై ఇంతటి దురాగతానికి పాల్పడటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కాల్చిన గాయం మానుతున్న ప్రతిసారి మళ్లీ వాతలు పెట్టేదని చిన్నారి చెబుతున్న మాటలు విన్న వారి హృదయం ద్రవించిపోతోంది. హిమజ పరిస్థితి విషమించడంతో చుట్టుపక్కల వాళ్లు 108కు సమాచారం ఇచ్చారు.
108 సిబ్బంది బాలికను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాతలు పెట్టడంతో ఒళ్లంతా ఉబ్బిపోయి రక్తం కారుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో నీలోఫర్కు తరలించారు. ఇంతటి దుస్థితికి కారణమైన మారుతల్లి క్షమించమని పోలీసుల కాళ్లవేళ్లా పడుతోంది. మారుతల్లి ఇంతటి దారుణం చేస్తూ ఏమీ పట్టించుకోని తండ్రి శివకుమార్ కోసం గాలిస్తున్నారు. ఆయన నాకు నిన్న వచ్చినా నేను దసరాకు పోయి నేను నిన్ననే వచ్చింది పిల్లల్ని దసపోదాము. ఏమైందమ్మా నీకు? ఎవరు కాల్చినారు? మమ్మీ. ఎందుకు? ఈ రోజు కాకుండా రోజు కూడా కాల్చిందమ్మా. ఇంతకు ముందు కూడా కాల్చిందా? ఇంతకు ముందు కూడా దేంతో కాల్చిందమ్మా? గంటతో కాల్చిందా? ఆయన నాకు నిన్న వచ్చినా నేను దసరాకు పోయి నేను నిన్ననే వచ్చింది పిల్లల్ని దసపోదాము. ఏమైందమ్మా నీకు? ఎవరు కాల్చినారు? మమ్మీ. ఎందుకు? వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉరుసు నానామియా తోటలో 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో పాటు సుమారు 150 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. కరీమాబాద్ నానామియా తోటలో సరైన పత్రాలు లేని 20 టూ వీలర్స్ అదుపులోకి తీసుకున్నారు. భద్రత ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లాలో ఒక పసికందు శవం చెత్త కుప్పలో పడేసి ఉంది. వేమనపల్లి మండలంలోని సుంపుటం గ్రామంలో పుట్టిన శిశువును రోడ్డు పక్కనున్న చెత్త కుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అటుగా వెళ్లిన పశువుల కాపరి సమాచారాన్ని పోలీసులకు అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల్ని విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఒక వివాహిత మృతి కలకలం రేపింది. జాన్ బి అనే వివాహిత తన ఇంటి ఆవరణలో మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సగం కాలిపోయిన జాన్ బి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జాన్ బి, ఆమె భర్త గత కొద్ది కాలంగా తరచూ గొడవలు పడుతున్నారని, మద్యం మత్తులో భర్త జాన్ బిని ప్రతిరోజు హింసించేవాడని స్థానికులు తెలిపారు. భర్తే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు ఏపీ సీఎం. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు. అనంతరం పార్టీ కార్యాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు. సకల సదుపాయాలతో చేపట్టిన నిర్మాణాలు బాగున్నాయని చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. రాష్ట్రాన్ని అణగదొక్కాలని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ఇందుకోసం జగన్, పవన్లను చంద్రబాబుపై ఉసుగొలుపుతున్నారంటూ విమర్శించారు. రాజమండ్రి సోమాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సంచార వైద్య శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు చినరాజప్ప. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటవుతుందని, దాని తరువాతే రాష్ట్రంలో పొత్తులపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రావి వలస వద్ద జగన్ 3,500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా రావి వలసలో జగన్ మొక్కలు నాటారు. 328వ రోజు పాదయాత్రలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి ప్రారంభించిన ఆయన రావి వలస, నౌపడ క్రాస్, జయకృష్ణాపురం, గోపీనాథపురం మీదుగా టెక్కలి వరకు పాదయాత్ర కొనసాగింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా ఏపీ సర్కార్పై బురద చల్లుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. కోర్టు తీర్పుతో అగ్రిగోల్డ్తో టీడీపీకి సంబంధం లేదని తేలిపోయిందన్నారు ఆయన. ఇవాళ్టి నుంచి ఏపీ సర్కార్ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు కుటుంబరావు. అగ్రిగోల్డ్ విషయంలో రాజకీయాలు తగవన్న కుటుంబరావు బాధితులు కూడా ఆందోళన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.